ఆయన ఎవరో కాదు, మిస్టర్ రోనిత్ రెడ్డి గారు. Right from my beginning, I have stood only on one board. I have the capability to make a child to write a beautiful, wonderful handwriting within a span of 5 days. They are completely addicted for the easy money. అంటే పిల్లలు ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక రకంగా ఉంటుంది. అంటే కంపేరింగ్ విత్ ఎర్లియర్ జనరేషన్స్, ఈ జనరేషన్లో ఎలా ఉందంటే బావులకు ఎందుకు చెప్తారంటే వీడి మొగాడరా బుద్ధి అంటారు. 16 to 19 years వరకు మనకు వచ్చే థాట్స్ అన్ని. అమ్మాయి వెళ్తుంటే ఆ అమ్మాయితో ఏ విధంగా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఆ అమ్మాయిని ఏ విధంగా మాట్లాడాలి, అంటే అవసరమా, టై పెట్టుకోవడం అవసరమా, లేకపోతే ఆ డ్రెస్ ఆ షూ వేసుకోవడం అవసరం అవుతానికి అంటే మేక్ యువర్ చిల్డ్రన్ బిజీ. అందులో ద టాపర్స్ లైక్ ద టాప్ 3 to 4 స్టూడెంట్స్ దే యూస్ టు స్టడీ వెరీ వెల్. బట్ కమింగ్ టు ద ప్రెజెంటేషన్ పార్ట్, డోంట్ ఫోకస్ ఆన్ గర్ల్స్, ఫోకస్ ఆన్ గోల్స్ అని చెప్తారు. హాయ్ నమస్తే, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాట్ విత్ శ్రీకాంత్ విత్ సక్సెస్ వాయిస్. ఈరోజు ఒక కొత్త స్పీకర్తో నేను మళ్ళీ వచ్చాను. జస్ట్ కొన్ని రోజుల గ్యాప్ వచ్చింది. సో నా పర్సనల్ వర్క్ అండ్ ఐ హ్యావ్ సమ్ ఎగ్జామ్స్ ఉండే కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది. సో నెక్స్ట్ కంటిన్యూ పాడ్కాస్ట్ అవుతుంటాయి. సో ముందుగా ఒకసారి లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఈరోజు మన దగ్గర ఒక గెస్ట్ స్పీకర్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ఆయన ఒక క్యాలిగ్రఫీ కోచ్ అండ్ ఆల్సో యాక్టర్ అండ్ మోటివేషనల్ స్పీకర్, మెనీ మోర్ అన్నమాట. సో హీ వాజ్ మై ఫ్రెండ్ అండ్ ఆల్సో మై వెల్ విషర్. ఆయన ఎవరో కాదు, మిస్టర్ రోనిత్ రెడ్డి గారు. వెల్కమ్. సో హాయ్ బ్రదర్. ఫైన్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. యా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, చాలా బాగున్నాం, థ్యాంక్ యూ సో మచ్. ఉన్నారు? చాలా సూపర్. ఫైన్, థ్యాంక్ యూ. సో మీకు ఎప్పటి నుంచో నేను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ 3 months నుంచి మీ డేట్స్ గురించి అడిగాను, మీరు బిజీ ఉన్నారు. దాంతోపాటు నాకు కూడా కొన్ని పర్సనల్ వర్క్ ఉండి చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది. సో ఈ రోజు అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఫైన్, అందరికీ నమస్తే అండి. నా పేరు రోనిత్ రెడ్డి, రోనిత్ జాక్సన్ ఆలన్ రెడ్డి నా పేరు. అండ్ మై స్పెషలైజేషన్స్ ఆర్ లైక్ ఐఎమ్ ఎ calligrapher and a handwriting specialist. I work for many international schools, and moreover I'm working as a teacher's trainer and for many schools all around Hyderabad city. And then not only Hyderabad city, in Karnataka state gani, Andhra Pradesh gani, I've been collaborated with a few schools all around our cities. And moreover like నా స్పెషలైజేషన్ మెయిన్గా నేను హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ చేస్తాను. అండ్ ఫ్రమ్ ద పాస్ట్ మెనీ ఇయర్స్ ఐ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ థింగ్. అండ్ నియర్లీ ఐ బీన్ ట్రైన్డ్ 3 to 4 lakh ఆఫ్ పీపుల్ హ్యాండ్ రైటింగ్ మోడిఫికేషన్. అండ్ స్పెషల్గా నా యొక్క ఫోకస్ మొత్తం హ్యాండ్ రైటింగ్ మీదే నేను ఫోకస్ చేయడం జరుగుతుంది రైట్ ఫ్రమ్ ద ఇయర్ 2006. సో ఈ విధంగా నేను పిల్లలకి కానీ టీచర్స్కి కానీ నేను హ్యాండ్ రైటింగ్ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇన్ డిఫరెంట్ స్టేట్స్. అండ్ దట్స్ ఆల్. ఓకే, నైస్ బ్రదర్. ఈరోజు నేను చాలా మీతో చాలా విషయాలు అడగాలి అండ్ అదే దాంతోపాటు మీతో చాలా నేర్చుకోవాలి నేను మీతో. ఓకే, ఐ విల్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. అయితే మీరు చెప్పారు ఇంటర్నేషనల్ స్కూల్లో క్యాలిగ్రఫీ ట్రైనింగ్ ఇస్తుంటారు. సో దీంతో పాటు యాక్చువల్గా ఏంటంటే మన మోటో ఏంటంటే హౌ టు సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ యాక్చువల్లీ. సో మీ లైఫ్లో ఎందుకు మీరు అంటే క్యాలిగ్రఫీ అంటే ముందు నుంచి ఫ్యాషనా లేకపోతే ఎవరైనా అడ్వైజ్ చేశారా? వాట్ ఈస్ దట్? ఫైన్ సార్, యాక్చువల్గా టు బి ఫ్రాంక్ క్యాలిగ్రఫీ అనేది ఇట్స్ అన్ ఆర్ట్ అండి యాక్చువల్గా. ఓకే, సో టు డిస్క్రైబ్ అబౌట్ దాట్ calligraphy, it's an art of producing a beautiful handwriting skill. Okay. So this is not kind of any subject or not any related to that. But the thing is that ee handwriting anedi adi mana yokka skill anamata. So this is one of the skills among all the skills. So manaki enti ante main ga nenu focus cheyadaniki gala karanam enti ani cheppesanante, when I was studying in my 3rd class, when I was in my 3rd standard, so I have been impressed with our English teacher. And moreover, my English teacher వచ్చేసి తను, still I can remember her name. Her name is
Miss Vidyamayi garu, ఓకే and she used to work as English teacher in our school. అండ్ తను క్లాస్ రూమ్కి రావడము తన యొక్క ఒక డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్ తోటి తను ఒక కర్ల్స్ తోటి స్ట్రోక్స్ యాడ్ చేస్తూ ఆ యొక్క పర్టికులర్ లెటర్కి. సో ఐ వాజ్ లైక్ లుకింగ్ ఎట్ ద బోర్డ్ హౌ ఎగ్జాక్ట్లీ షీ వాజ్ రైటింగ్, అండ్ ఐ వాజ్ లైక్ ఇంప్రెస్డ్ అనమాట. సో ఇంగ్లీష్ అనే ఒక ఆ పదాన్ని తను ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తున్నారు, ఏ విధంగా తను అక్కడ ప్రజెంటేషన్ చేస్తున్నారు అనే దాన్ని ఐ యూస్ టు ఫోకస్ ఎ లాట్. అండ్ రైట్ ఫ్రమ్ దాట్ డే ఆన్వర్డ్స్ ఐ స్పెషల్లీ థాట్ దాట్ నాకెందుకు ఈ యొక్క ఆలోచన వచ్చింది, నేను ఒక హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్ అవ్వచ్చు కదా అని నేను చిన్నప్పుడే అనుకున్నాను అనమాట యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ దట్ ఇట్స్ మై డ్రీమ్. ఓకే యా, అఫ్ కోర్స్. అండ్ దాంతోపాటు నేను హ్యాండ్ రైటింగ్ రాయడము, ప్రాక్టీస్ చేయడము, నేర్చుకోవడము ఇదంతా కూడా రైట్ ఫ్రమ్ మై థర్డ్ స్టాండర్డ్ ఐ వాజ్ డూయింగ్ దిస్. ఓకే So I don't have any special coach for this, and I'm the coach. I'm the master for myself. యా Yes, exactly, sir. Yes. So right from my third standard నేను అది ప్రాక్టీస్ చేయడం జరిగింది. అండ్ కొన్ని డేస్ తర్వాత ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్. ఓకే కర్సివ్ హ్యాండ్ రైటింగ్, ఆ స్ట్రోక్స్, ఆ లెటర్ పర్టికులర్ లెటర్కి ఏ విధంగా స్ట్రోక్ ఇవ్వాలి, ఏ విధంగా అది ఒక ఇంప్రెసిబుల్ వేలో, అట్రాక్టబుల్ వేలో అది ఉండాలి, దాన్ని ఏ విధంగా ఎదుటి వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా దాన్ని ఇంప్రెస్ అవ్వాలి అనేది ఐ ఫోకస్డ్ ఆన్ దట్. మీరు చెప్పారు అంటే యాక్చువల్గా చాలా అంటే ట్రైనింగ్స్ ఒక మాస్టర్ ఉంటే కానీ ట్రైనింగ్ చేయడం రాదు. హౌ డు యూ పాసిబుల్ దట్? సో ఎగ్జాక్ట్లీ సార్, ఐ కెన్ టెల్ యూ దట్. మీరు సొంతంగా ఎలా నేర్చుకున్నారు దాన్ని? అవునండి, లైక్ అది ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ ఏ పర్టికులర్ కోచ్, ఒక మాస్టర్ అనే వాళ్ళు ఉండాలి, గురువు అనే వాళ్ళు ఉండాలి. కాబట్టి బట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పెషల్ గురు ఫర్ దాట్. ఓకే నాకు నేనే గురువుని. ఓకే అండ్ మై గురు ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఓకే దట్స్ ఇట్. సో ఎట్లా అంటే ఆ టీచర్ గారు నేను చూసి నేను తనని ఫాలో అవ్వడం నేను స్టార్ట్ చేశాను అనమాట. బట్ ఐ నెవర్ ఆస్క్ మ్యామ్ హౌ ఐ షుడ్ రైట్ దిస్ పర్టికులర్ స్ట్రోక్, హౌ షుడ్ ఐ రైట్ దిస్ పర్టికులర్ లెటర్ అనేది ఎప్పుడు అడగలేదు. అండ్ జనరల్గా యూజువల్గా అందరూ ఫాలో అయినట్టే నేను కాపీ రైటింగ్ బుక్స్ అవన్నీ కూడా ఫాలో అవుతుండేవాడిని. అండ్ దాని మీద కొంచెం కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేయడము హ్యాండ్ రైటింగ్ మీద. సో దాని మీద ఒక లెటర్ టు లెటర్ గ్యాప్, లెటర్ మేనేజ్మెంట్, హైట్ మేనేజ్మెంట్, వర్డ్ స్పేసింగ్, లెటర్ స్పేసింగ్, ఇవన్నీ కూడా నేను దాన్ని బట్టి జస్ట్ ఐ డిడ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ పర్టికులర్ హ్యాండ్ రైటింగ్ అనమాట. సో దాంతోపాటు కర్సివ్ హ్యాండ్ రైటింగ్, దాంతోపాటు different fonts kuda I used to focus on that. Okay. So that's the thing, like today that made me to achieve my goals. ఓకే. సో అంటే చాలా మంది పిల్లలు కూడా ఇప్పుడు నవే డేస్లో స్కూల్స్లలో దిస్ ద మేజర్ ప్రాబ్లం అనమాట. పిల్లలకు హ్యాండ్ రైటింగ్ అంటే ఈవెన్ మై సన్ ఆల్సో హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లం అనమాట. సో దీన్ని ఒక 5 minutes దీన్ని నేను పక్కకు పెట్టి నేను పర్సనల్గా మీ లైఫ్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. తప్పకుండా సార్. యాక్చువల్గా ఓకే, చాలా ఉన్నాయి విషయాలు, ఎందుకంటే మనకు టైం అంటే సరిపోకపోవచ్చు. ఓకే ఓకే. ఈ హ్యాండ్ రైటింగ్ కంటే ముందు అంటే మీరు ఏమైనా పర్టికులర్గా ఏదైనా అవ్వాలనుకున్నారా, లేకపోతే ఓన్లీ ఇదే అనుకున్నారా? Yes sir, actually to be frank I did my masters in English. అండ్ అపార్ట్ ఆఫ్ దాట్ దీన్ని పక్కన పెట్టినట్లయితే నాకు ఒక గోల్ ఉండే అనమాట. ఐ యూస్ టు బికమ్ అ పైలట్. ఓకే, వావ్. అది నా చిన్నప్పుడు అది మా డాడ్ గోల్, మా ఫాదర్ గోల్. అండ్ మోర్ ఓవర్ తన యొక్క ఇన్స్పిరేషన్ ద్వారా నేను 100% నేను పైలట్ అవ్వాలి పెద్ద అయిన తర్వాత అని చెప్పేసి నేను ఒక బిగ్ డ్రీమ్ అనమాట, అది నాకు ఉంటుండే. అండ్ సో సమ్ కైండ్ ఆఫ్ అదర్ సిచ్యువేషన్స్ అండ్ ఆల్, అండ్ పైలట్ అవ్వలేకపోయాను. ఓకే. అండ్ సెకండ్ థాట్ ఒకటి ఉండే, సో వై కాంట్ ఐ బికమ్ యాజ్ ఎ బ్రేక్ ఇన్స్పెక్టర్, ఆర్టీఓ. ఓకే. బ్రేక్ ఇన్స్పెక్టర్ అవ్వాలని అనుకున్నాను, ఆర్టీఓ అవ్వాలని అనుకున్నాను, సమ్ కైండ్ ఆఫ్ మోటార్ సైకిల్ ఇన్స్పెక్టర్ అనమాట. సో టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే సార్ అది ఒక పార్ట్ అయితే ఐఎమ్ వెరీ ప్యాషనెటిక్ అబౌట్ మై వింటేజ్ మోటార్ సైకిల్స్. ఓకే, రైట్. నేను చూసుకుంటాను అన్ని స్టేటస్లలో చూసుకుంటాను, అన్ని బండ్లు పెడుతుంటారు సార్. యాక్చువల్గా అంటే మీరు అన్నట్టు మీ పర్సనాలిటీకి ఏదైతే పైలట్ అన్నారు, ఒకవేళ పైలట్ అంటే సూపర్ సూట్ అయ్యేది ఒకటి సార్. అండ్ అంటే మన లైఫ్లో మనం ఏదో అనుకుంటాము, ఏదో అవుతాం. అవునండి. ఓకే, అందరికీ ఇది జరుగుతుంది ఇది. ఓకే, అంటే అప్పుడున్న సిచ్యువేషన్లో మనకు కరెక్ట్ గైడెన్స్ లేకపోవచ్చు, లేకపోతే మనకంటే ఒక క్లారిటీ లేకపోవచ్చు. ఇప్పుడంటే ఈ టెక్నాలజీ వరల్డ్లో
అంటే పిల్లలకు ప్రతి ఒక్కటి నాలెడ్జ్ అనేది వస్తుంది. అంటే అప్పట్లో మనకు ఒక ఈ నెట్వర్క్ అంటే ఈ మొబైల్ లేకుండే కాబట్టి మనకు తెలియకపోవచ్చు. సో నో ప్రాబ్లం. అంటే మీ లైఫ్లో ఈ క్యాలిగ్రఫీ నేర్చుకునేటప్పుడు మీకు అంటే ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి? అంటే ఏదైనా అంటే నేర్చుకునేటప్పుడు గురువు లేకుండా మీరు నేర్చుకున్నారు కదా? అవునండి. సో మెయిన్గా ఏంటంటే వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్ దట్ కంప్లీట్లీ ఫోకస్ సార్. ఫోకస్ అనేది ఫస్ట్ పాయింట్. ఓకే. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి కాన్సన్ట్రేషన్. మనం ఏదైనా ఇప్పుడు ఒక వర్క్ చేయాలి అని అనుకుంటున్నాం అనుకోండి, సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ దాట్, వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ పర్టికులర్ వర్క్. సో ఒక డెడికేషన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ డెడికేషన్తో పాటు వీ నీడ్ టు స్పెండ్ అవర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ దాట్. ఓకే. సో అకార్డింగ్ టు దాట్ లైక్ అఫ్ కోర్స్ వీ కెన్ అచీవ్ అవర్ గోల్స్. ఓకే. సో క్యాలిగ్రఫీ ఓకే. దాని తర్వాత మీరు యాక్టర్ అని కూడా తెలుసు నాకు. ఈ మధ్య వెబ్ సిరీస్ సమ్ స్పిరిచువల్ టైప్లో తీశారు సార్. సో నేను చూశాను మీది. యు ఆర్ ఎ వెరీ గుడ్ యాక్టర్. సో అంటే మీ డైలాగ్ డెలివరీ కావచ్చు, మీ యొక్క యాక్షన్స్ కావచ్చు ఎక్సలెంట్గా ఉంటాయి. సో ఎందుకు మళ్ళీ యాక్టింగ్ లకు అంటే ఫ్యాషనా లేకపోతే మళ్ళీ? సార్ టు బి ఫ్రాంక్ సార్, యాక్చువల్లీ లైక్ దట్ ఈస్ మై ప్యాషన్ సార్. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ప్యాషన్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఐ హ్యావ్ మెనీ కైండ్ ఆఫ్ ప్యాషన్స్ బికాస్ ఐఎమ్ కంప్లీట్లీ ప్యాషనెటిక్ గై. ఓకే. ఓకే. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. సో నాకు ఎట్లా అంటే ఆ మూవీ ఫీల్డ్, ఫిలిం ఫీల్డ్ అదంతా కూడా. సో వై కాంట్ ఐ ట్రై ఇన్ దట్ ఈవెన్. నాకు చాలా మంది కూడా నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు, సార్ డూ యూ వర్క్ ఫర్ ఎనీ మూవీస్ ఇది అని. సో అఫ్ కోర్స్ ఐ డిడెంట్ వర్క్ ఫర్ ఎనీ పర్టికులర్ మూవీ, బట్ కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్, సీరియల్స్ అండ్ ఆల్, తర్వాత షార్ట్ మూవీస్ అని ఇట్లా. నాకు నా ఫిలిం ఫీల్డ్లో కూడా నా చాలా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు. నాకు డైరెక్టర్స్ కానీ, కెమెరామెన్స్ కానీ, ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ మూవీ యాక్టర్స్, యాక్ట్రెసెస్ చాలా మంది తెలిసిన వాళ్ళు. సో దాని తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అండ్ హీస్ ఏ మూవీ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్ మిస్టర్ చందు, కన్రాతి చందు గారు మా డైరెక్టర్ అండి. సో హీ వర్క్ ఫర్ వైడి టీవీ ట్రెండింగ్ ఛానల్. సో తను నాకు ఇప్పటి నుంచి నాకు సమ్ కైండ్ ఆఫ్ వెరీ లాంగ్ ఎగో నాకు పరిచయం సార్ నాకు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట. సో వాళ్ళ పాప కూడా షీఈ్ ఆర్టిస్ట్, యోధా అని చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది. సో వాళ్ళ పాప ఇద్దరు కూడా ఆర్టిస్ట్లే. సో తను నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో దట్ ఐ యూస్ టు వర్క్ ఇన్ హిస్ ఛానల్, ఇన్ హిస్ టీవీ ఛానల్. ఫ్యూచర్లో ఎనీ మూవీ తీయాలనే ప్లాన్లో ఉన్నారు సార్? యాక్చువల్గా నాకు మూవీ తీయాలి అనే నాకు ఆలోచన అయితే లేదులేండి, కానీ కైండ్ ఆఫ్ ఎవరైనా ఆపర్చునిటీ ఇస్తే మంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ, లేకపోతే నార్మల్ ఇంకా స్టార్టింగ్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు ఏదైనా అవకాశం ఇచ్చినా కూడా డెఫినెట్లీ ఐ డూ దట్. తప్పకుండా ఐ కెన్ యూటిలైజ్ దట్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. అది పక్కన పెడితే సార్, అంటే లైఫ్లో మనం ఎదుగుతుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే నేను నా లైఫ్లో సార్ స్ట్రగుల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే మీరు అట్లా ఎదుగుతున్న వేలో అంటే సమ్ కైండ్ ఆఫ్ అంటే మనం ఏదైనా చేస్తున్నప్పుడు క్రిటిసైజ్ చేస్తుంటారు చాలామంది. అంటే మన ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నీ నుంచి ఏమవుతుంది, నువ్వేం చేస్తావు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు కదా. అవునండి. సో అట్లాంటి ఏమైనా జరిగినా మీ చిన్నప్పుడు చాలా ఈ కోచ్ మీ సొంతంగా నేర్చుకునే టైంలో కానీ అట్లాంటిది ఏమైనా? చాలా జరిగాయి సార్. చాలా మంది కూడా నన్ను క్రిటిసైజ్ చేయడం జరిగింది. అదంతా ఎందుకు, మా ఈవెన్ ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా మంది అరే వాట్ డూ యూ డూ మ్యాన్, హౌ కుడ్ యూ డూ, నువ్వు ఎలోన్గా వెళ్తున్నావు అంటే. సో అఫ్ కోర్స్ ఐ టుక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. అది కూడా ఎట్లా అంటే వాళ్ళ యొక్క నెగిటివ్, నా గురించి వాళ్ళు ఎంత నెగిటివ్గా వాళ్ళు చెప్తుంటే నేను దాన్ని అంత పాజిటివ్ వేలో నేను థింక్ చేస్తూ ఉండేవాడిని అనమాట. యునో లైక్ హౌ అరే ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు. సో నేను వై కాంట్ ఐ డూ ఇట్ బై మై సెల్ఫ్ అండ్ ప్రూవ్ ఇట్, వై కాంట్ ఐ ప్రూవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. నేను చేసి చూపించాలి అనే ఒక తాపత్రయత నాలో ఖచ్చితంగా దట్ మేడ్ మీ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ సార్. సో ఆ విధంగా నేను టు బి ఫ్రాంక్ స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్. ఈ రోజు వరకు కూడా నాకు విమర్శలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఈవెన్ నా ఫ్రెండ్సే ఉన్నారు. అది కామన్ కదా, అందరికీ జరుగుతూనే ఉంటుంది. సో వాళ్ళకి ఏంటి అంటే మెయిన్ గా సార్, అరే నేను చేయలేకపోతున్నానే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా స్టూడెంట్స్ ఉన్నారు, దే స్పీక్స్ అన్ ఆసమ్ ఇంగ్లీష్ సార్.
సే ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ అమెరికన్ యాక్సెంట్ ట్రైనర్. నా పిల్లలకి అండి అసలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే సార్, మై గుడ్నెస్ అసలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అనే ఒక వింటూ ఉంటే ఒక వినసొంపుగా ఉండేటువంటి పరిస్థితి అనమాట. ఈవెన్ వాళ్ళ సొంత వాళ్ళ పేరెంట్స్ కూడా దే కుడెంట్ ఎక్స్పెక్ట్ దట్, అంటే మా పిల్లలు ఇంత చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలరా. సో ఆ విధంగా నేను ట్రైనప్ చేస్తాను పిల్లల్ని. 100% ఐ ఫోకస్ ఆన్ దెమ్. ఎస్. అంటే మీరు చిన్నప్పుడు ఏదైతే మీకు జరిగిందో అలా కాకుండా ఇప్పుడు మీ స్టూడెంట్స్కు ఒక మంచి కోచ్గా మీరు ఉన్నారండి. 100% సార్, డెఫినెట్గా. ఎక్సలెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ ఐ విల్ గైడ్ దెమ్. ఓకే. And not only that, even I'm working as a motivational speaker, of course, you know that. Okay. And even a personality development trainer and a communication skills gaani, and especially ga nenu pillalaki nerpichedi ethics, morals and values sir. Oh, very good. మరి ముఖ్యంగా కావాల్సింది అదే అన్నమాట. అవునండి, మరి ముఖ్యంగా వాళ్ళకి స్కూల్స్లలో ఈ చాలా మంది ఓన్లీ ర్యాంక్స్, ఎగ్జాక్ట్లీ సార్, దీని మీదే ఫోకస్ ఉంది టీచర్స్ కి. ఎగ్జాక్ట్లీ. అంటే మనం అనకూడదు కానీ 100% మాత్రం అదే ఉంది. అదే సార్, మెయిన్గా పిల్లలకి అసలు వాట్ ఈస్ ద కల్చర్, ఈ కల్చర్ అనేది తెలిస్తే ఆటోమేటిక్గా దే కెన్ సర్వైవ్ ఇన్ ద సొసైటీ సార్. దట్స్ ఇట్. ఎందుకంటే పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు మరి ముఖ్యంగా దే లిటరలీ దే ప్యాంపర్డ్ అలాట్ బై ద పేరెంట్స్. సో మెయిన్గా ఈవెన్ ఐ డూ ద పేరెంటింగ్ ఈవెన్. సో పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడమే కానీ, చాలా మంది నా దగ్గర క్లయింట్స్ వస్తూ ఉంటారు, పేరెంట్స్ వస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్స్ వస్తూ ఉంటారు. యా, ఆఫ్ కోర్స్. సో డెఫినెట్లీ ఐ విల్ టాక్ టు దెమ్. ఐ విల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ we should have a patience to listen. Okay. Listening is the very first skill. In listening అనేది మనం ఎప్పుడైతే వినడము స్టార్ట్ చేస్తామో then we can speak a lot. Okay. So nowadays so many people are struggling their life. So what do you say? Struggling in which way? అంటే చాలామంది చిన్న ఫెయిల్యూర్ వచ్చేసరికి దే వెంట్ టు నర్వస్, దే వెంట్ టు డిప్రెషన్. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఒక సక్సెస్ వేలో నడిచేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తుంటాయి కదా, ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే వాళ్ళు స్కిప్ అవుతుంటారు, లేకపోతే గివ్ అప్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి మరి మీరు ఏం చెప్పగలుగుతారు? డెఫినెట్లీ సార్, ఐ కెన్ టెల్ them very clearly that first of all believe into yourself. Okay. 100% మనల్ని మనం నమ్మాలి ఫస్ట్. Yes, I can do that. I can reach that goal. I can reach the destination, whatever it may be. So first of all, what you have to need is focus, concentration and dedication. ఇప్పుడున్న అంటే యాక్చువల్గా ఏంటంటే మన జనరేషన్లో మన స్టడీస్ డిఫరెంట్ ఉండే. అంటే స్కూల్స్లో అంటే కావచ్చు, అంటే ఇంట్లో పేరెంట్స్ కావచ్చు, దట్ ఈస్ అ డిఫరెంట్ ఉండే కదా. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కు మనకు చాలా తేడా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు చాలా పిల్లలు అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారు, కానీ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఆ మొబైల్ కావచ్చు, ఈ మొబైల్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఆ మొబైల్ నుంచినే బెట్టింగ్ యాప్ అని అదని ఇదని చాలా నడుస్తుంది. సో పిల్లలకు మరి ఏ విధంగా ఉంటే పిల్లలను మనం సేఫ్గా చూసుకోవచ్చు? శ్రీకాంత్ గారు, నేను ఒకటి చెప్తాను ఈ విషయానికి వచ్చేసరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పేరెంట్స్ హ్యాస్ టు స్పెండ్ their valuable time with the children. ఓకే. ఎస్పెషల్లీ పాయింట్ నెంబర్ 1 అది. ఎందుకు అని చెప్పేసానంటే ఈ జనరేషన్లో ఎలా ఉంటుందంటే ఇట్స్ కంప్లీట్లీ అ ఫాస్ట్ ఫార్వర్డ్ అనమాట. చాలా పిల్లలకి ఏ విధంగా ఉంటుందంటే లావిష్నెస్ అనేది ఎక్కువైపోయింది. లావిష్నెస్ అనేది ఎక్కువైపోయింది, వాళ్ళకి ప్యాంపరింగ్ ఎక్కువైపోయింది, గారాబం, ఇజంట్ ఇట్? సో ఇప్పుడు పేరెంట్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే, అరే నా కొడుకు ఇవాళ ఇది నాన్న ఇది తీసుకురండి సాయంకాలం వచ్చేటప్పుడు, లేకపోతే నాకు ఒక క్రికెట్ బ్యాట్ కావాలి, లేకపోతే నాకు ఒక బండి కావాలి, లేకపోతే నాకు ఒక సైకిల్ కావాలి, నువ్వు కొని. తండ్రికి ఎలా ఉంటుందంటే, అరే పాపం నా కొడుకు ఇది అడిగిండు కదా, పాపం వాడు అడిగినందుకన్నా నేను ఏదో విధంగా కష్టపడో లేకపోతే ఎక్కడన్నా అప్పు తీసుకునో వాడు అడిగిన దానికి వాడిని హ్యాపీ చేయాలి, నేను వాడి యొక్క డిజైర్ని ఫుల్ఫిల్ చేయాలి అని ఒక థాట్ ఇంటర్నల్గా ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ ఆ తండ్రి ఏదో విధంగా అట్లీస్ట్ ఈ నెల కాకపోయినా వచ్చే నెలన్నా వాడి తన కొడుకు సంతోషం కోసము తను ఏదో ఒకటి కష్టపడి తనకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. బండి అడిగాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ బండి వాడికి పిల్లోడికి ఇచ్చాడు, ఓకే దట్స్ ఫైన్, యాక్సెప్టెడ్, కాదనట్లేదు. మరి ఆ బండిని మెయింటైన్ చేసేటువంటి దమ్ము సత్తా పిల్లోడిలో ఉందా? ఓకే. తనకి ఆ బండిని ఏ విధంగా మెయింటైన్ చేయాలనేటువంటి నాలెడ్జ్ ఆ కుర్రవాడికి ఉందా? సరే ఫర్ ఎగ్జాంపుల్, పెట్రోలే పోసుకోవాలి సార్, వాడు బండి మీద వెళ్తున్నాడు, పెట్రోల్ అయిపోయింది ఆల్ ఆఫ్ అ సడన్, వాడి దగ్గర పెట్రోల్ పోయించుకోవాలంటే డబ్బులు లేవు.
మళ్ళీ అగైన్ హీ విల్ మేక్ ఎ కాల్ టు హిస్ డాడ్, yes, డాడీ of course. నాకు ఒక 500 రూపీస్ అయ్యా. అరే ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ షుడ్ నో దాట్ దే హ్యాస్ టు టీచ్ ద చిల్డ్రన్ ద వాల్యూ ఆఫ్ ఎ రూపీ. ఆ రూపాయి విలువ ఏ రోజైతే మనం బీయింగ్ యాజ్ అ పేరెంట్స్ మన పిల్లలకి మనము నేర్పించగలిగితే, Okay, అఫ్ కోర్స్ సార్ 100% దే ఆర్ ద సక్సెస్ఫుల్ పేరెంట్స్. 100%. ఎవ్రీ రూపీ ఈజ్ కౌంటబుల్ సార్. మనం కష్టపడేది పిల్లల యొక్క సుఖ సంతోషాల కోసం కాదనట్లేదు. బట్ ఈవెన్ దో మా డాడీకి ఎంతో ఉంది కాదనట్లేదు. No. బట్ ఈవెన్ ఐ డి నాట్ టేక్ అ సింగిల్ పై ఫ్రమ్ మై డాడ్. ప్రతిదీ కూడా నేను ఈ రోజు వరకు నేను మెయింటైన్ చేసే కార్ వరకు కూడాను ఈ రోజు వరకు ప్రతిదీ నా కష్టమే సార్. రైట్ అండి, ఇది రియల్గా మీరు చెప్పిన పాయింట్లో చాలా 100% రైట్. ఐ అగ్రీ విత్ దట్ సార్. సో కానీ పిల్లలు అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, కొందరు పిల్లలు రాంగ్ వేలో వెళ్తుంటారు. సో అది 100% మనము అంటే యాజ్ ఎ పేరెంట్గా మనము అబ్జర్వేషన్లో ఉండాలి. సో మొబైల్ అనేది చాలా ఈ రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రీసెంట్లీ కూడా నేను చాలా న్యూస్ విన్నాను. రీసెంట్లీ జస్ట్ ఒక 2 days బ్యాక్ 9th క్లాస్ అబ్బాయి సమ్ అంటే ఆ లవ్ ట్రాక్లో వెళ్ళి అమ్మాయితో అంటే సంథింగ్, తర్వాత ఏమైందో ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు. అట్లా చాలామంది పిల్లలు ఈ సూసైడ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకు కూడా అసలు రియల్గా ఈ అంటే మెంటల్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న దానికి ఇలా జరుగుతున్నాయి. సో ఎందుకంటారు? దట్స్ వాట్ సార్. ఇప్పుడు ఏంటంటే ఒక కుర్రోడికి మొబైల్ కొనుక్కునేటువంటి టైం కాదు అది. దట్ ఈస్ నాట్ ద పొజిషన్. ఎందుకంటే వాడు అన్ని డబ్బులు పెట్టి వాడు ఏం పని చేయట్లేదు కాబట్టి పేరెంట్సే ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఎంకరేజింగ్ ఏదో ఒక మొబైల్ ఇచ్చి అంటే ఆ కమ్యూనికేషన్ గురించా లేకపోతే సంథింగ్. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ. కాదనట్లేదు సార్. పేరెంట్స్ పిల్లలకి తనకు వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ కోసం ఇవ్వచ్చు, కాదనట్లేదు. కానీ దాన్ని పిల్లలు మిస్యూజ్ చేస్తున్నారే. మరి అక్కడే కదా వీళ్ళందరూ వేరే ట్రాక్ లో పడడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ మొబైల్తోనే కదా సార్. అవునవును. బికాజ్ మొబైల్ అంటే అది మన అరచేతులు ప్రపంచం ఉన్నట్టే కదా. మొబైల్ తోటే చాలా అఘాత్యాలు జరగడము మొబైల్స్ తోటి. దాన్ని ఒక ప్రాపర్ వేలో పిల్లలు కానీ పెద్దలు కానీ హూమెవర్ ఇట్ మే దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే ఆఫ్ కోర్స్ దట్ విల్ బి గుడ్. మళ్ళీ కమ్ టు ద యువర్ కాలిగ్రఫీ సార్. ఓకే, అంటే ఇప్పుడు కాలిగ్రఫీ స్టార్టింగ్లో మీరు ఎలా నేర్పిస్తారు పిల్లలకి? ఎస్ సార్, ఐల్ షో యూ ఫర్ ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ అ పెన్. ఇది నా పెన్ అండి. సో జనరల్గా పిల్లలు హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి అని అంటే ఫస్ట్ పాయింట్ ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేస్తారు, పెన్ తోటి స్టార్ట్ చేస్తారు. ఓకే, సో పెన్ ఈజ్ నాట్ ద ఫస్ట్ స్టేజ్. దే హ్యావ్ టు ప్రాక్టీస్ విత్ ద పెన్సిల్. ఓకే, పెన్సిల్ తోటి మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఆ పెన్సిల్ ఏ విధంగా హోల్డ్ చేయాలి, ఒక పెన్నును ఏ విధంగా హోల్డ్ చేయాలి, మనం సిట్టింగ్ పొజిషన్ ఏ విధంగా ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అన్నమాట. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నేను హ్యాండ్ రైటింగ్ రాసేస్తాను అంటే అది వీ కుడెంట్ డూ ద జస్టిఫికేషన్ టు ద హ్యాండ్ రైటింగ్ పార్ట్. ఓకే, సో స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి పెన్సిల్ తోటి. సో ఇప్పుడు మన దగ్గర పెన్సిల్ లేదు కాబట్టి ఐ షో విత్ ద పెన్. సెకండ్ స్టేజ్ ఇది. జనరల్గా 3rd క్లాస్ నుంచి పెన్ అనేది యూజ్ చేస్తుంటారు స్టూడెంట్స్ అందరూ కూడా. సో వాళ్ళకి సడన్గా వాళ్ళు నాన్న చలో రైట్ సంథింగ్ అని అన్నప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు క్యాప్ తీసి ఇమ్మీడియట్లీ దే విల్ ఇన్సర్ట్ ద క్యాప్ బ్యాక్ ఆఫ్ ద పెన్. ఓకే, yes. సో దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ స్టెప్. ద స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు కమిట్ అ మిస్టేక్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఈ పెన్ క్యాప్ అనేది బ్యాక్ ఇన్సర్ట్ చేయకూడదు. బికాస్ దిస్ పెన్ విల్ అబ్జర్వ్ ద క్యాప్స్ వెయిట్. ఓకేనా, ఫైన్. మనం ఏం చేయాలంటే ఇమీడియట్ గా అంటే మీరు చెప్పారు, నాకు కూడా తెలియదు ఈ రూల్ ఇట్లా. అవునండి, ఫైన్ ఫైన్. అంటే బ్యాక్ లో కామన్ గా ఎవరైనా చాలా మంది చేస్తూ ఉంటారు. ఎస్, ఈ మిస్టేక్ మీరు చెప్పారు కాబట్టి నేను ఎగ్జాక్ట్లీ ఇది మీరు పాయింట్ నోట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సూపర్. ఇమ్మీడియట్ గా ఈ పెన్ క్యాప్ ఇలా తీసేసి హోల్డ్ ఇట్ ఇన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే, ఆర్ ఇఫ్ నాట్ జస్ట్ పుట్ ఇట్ aside. ఓకే, ప్రిజర్వ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ ప్లేస్. లేదు ఎక్కడైనా పెన్ క్యాప్ మిస్ అవుతుంది అనే ఉద్దేశం ఉంటే హోల్డ్ ఇట్ ఇన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే, of course you are right handed. Exactly, you have to hold the pen on the grip. ఈ గ్రిప్ మీద మనం హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ దిస్ మిడిల్ ఫింగర్ హ్యాస్ టు బి రీప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ అండర్ ద గ్రిప్. ఓ రైట్. అండ్ the rest of these 2 fingers has to be folded inside. ఓకే, and the position of the pen has to be slanted inside. ఓకే, సపోర్టింగ్ చేయాలి. and so apply a normal pressure on the pen. ఓకే, hold the pen very gently. And while you're writing, if you're writing, supposed to write anything, of course you have to come to the sitting position. See, for an example, నేను ఏమంటున్నానంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిట్టింగ్ పొజిషన్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. ఓకే. And if you are right-handed person, slant the book little left side. ఓకే. You need to slant the book a slight left side. Okay, and you have to maintain 25 to 30 centimeters of the distance from the eyes to the book. ఓకే. కళ్ళకి ఉన్ను ఈ యొక్క బుక్ కి అట్లీస్ట్ 25 to 30 centimeters మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే. And while you're writing, of course, you should not bend your back. Just bend your head. ఓకే. Understand? See, for an example, like this. వావ్, గ్రేట్. రియల్ గా చూడండి, ఒకసారి ఫోకస్ చేయండి. అసలు ఒక ప్రింట్ అంటే అసలు రాసినట్టు లేదు ఇక్కడ. రియల్ గా ఒక అంటే ఒక కంప్యూటరైజ్డ్ ప్రింట్ ఎలా ఉంటుందో అలా ఉందండి. చూడండి ఒకసారి. ఎక్సలెంట్, ఎక్సలెంట్ బ్రో. Thank you, sir. సో రియల్ గా అంటే అది చూస్తుంటే నాకు కూడా నేర్చుకోవాలనిపిస్తుంది. Yeah. రియల్ గా Yeah, ఒకవేళ ఇఫ్ పాసిబుల్ ఐ విల్ లెర్న్ definitely, విత్ sir. యూ. అండ్ చాలా మంది స్టూడెంట్స్ కూడా అండి ఎలా ఉంటారంటే, అఫ్ కోర్స్ వాళ్ళు క్లాస్ లో కూర్చున్నప్పుడు లెసన్ విన్నంతసేపు బాగానే ఉంటారు. కమింగ్ టు ద రైటింగ్ పార్ట్, ఓకే. ఇమ్మీడియట్లీ దే విల్ చేంజ్ ద పొజిషన్, సిట్టింగ్ పొజిషన్. సైడ్ కి తిరిగేస్తారు వెంటనే, అంటే ఇలా పట్టుకోరు, అప్పుడు ఇమ్మీడియట్ సైడ్ తిరిగిపోతారు. ఇలా ఓకే. సైడ్ తిరిగేసి ఇలా ఇలా రాస్తూ ఉంటారు. అవునవును. So that is wrong. You shouldn't. Of course, you need to sit in a right position so that you have to maintain the rules and regulations of the handwriting, the sitting position, how to hold the pen and all. So even like just like that, we can write a beautiful handwriting. At least while writing a proper handwriting, the presentation of a handwriting have to maintain a minimum speed of handwriting. ఓకే. సో ఇది బేసిక్ లో అంటే ఎన్ని రోజులు పడుతుంది పిల్లలకు నేర్చుకోవడానికి ఇది కంప్లీట్ గా? So actually, ఈ విధంగా ఈ విధంగా perfect గా రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇది 3 months ఏ course. స్టాండర్డ్ నుంచి వెళ్ళి పిల్లలు నేర్చుకోగలుగుతారు? సార్ ఇది వచ్చేసి మెయిన్ గా టు బి ఫ్రాంక్ కాన్సన్ట్రేషన్ చేయగలిగితే 3 months కోర్స్ అండి. ఓకే. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months హ్యాండ్ రైటింగ్ మొత్తం కంప్లీట్ గా నేర్చేసుకోవచ్చు. ఓకే. లేదు నీకు ఇంకా త్వరగా నేర్చేసుకోవాలి అని అనుకుంటే, ఐ హ్యావ్ ద క్యాపబిలిటీ టు మేక్ అ చైల్డ్ టు రైట్ అ బ్యూటిఫుల్ వండర్ఫుల్ హ్యాండ్ రైటింగ్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 5 days. ఓకే. 5 days లో వచ్చేస్తుంది. ఎస్ సార్. గ్రేట్ థింగ్ అండి. రియల్ గా డెఫినెట్లీ మా బాబుకు కూడా మీ దగ్గర జాయిన్ చేస్తాను. ఎందుకంటే నేను ఇన్ని రోజులు విన్నా, ఓకే. అంతేగాని ఇప్పుడు కళ్ళారా చూసిన అసలు ఆ అద్భుతమైనటువంటి రైటింగ్ చూస్తే జస్ట్ ఆ ప్రింట్ అది మీరు రాసినట్టు లేదు, అది ప్రింట్ ఉన్నట్టే ఉంది. అది అవునండి. అద్భుతం. అంటే ఒక రైటింగ్ చూస్తేనే, అంటే పిల్లల రైటింగ్ చూస్తేనే టీచర్స్ వాళ్ళు ఆశ్చర్యపోవాలి, అలా ఉంటది. సూపర్. మెయిన్ గా సార్ ఈ హ్యాండ్ రైటింగ్ మీద నేను ఫోకస్ చేయడానికి గల కారణం ఏంటంటే, దీనికి ఐ హ్యావ్ అ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్. ఓకే. సో అది కమింగ్ టు ద పార్ట్ ఎలా అంటే, ఎర్లియర్ ఐ యూస్ టు వర్క్ యాజ్ ఎ ఇంగ్లీష్ మాస్టర్ ఓకే. in one of the school. So in the year 2007, I think so. ఓకే. 7 or 8 gani. So like what happened? I used to focus on my teaching and all. And coming to the handwriting part, I have given some kind of a writing part to the students. చక్కగా చదువు విషయానికి వచ్చేసరికి అందరూ చాలా బాగా చదివేవాళ్ళు. అందులో ద టాపర్స్ లైక్ టాప్ 3 to 4 స్టూడెంట్స్, దే యూస్ టు స్టడీ వెరీ వెల్. బట్ కమింగ్ టు ద ప్రెజెంటేషన్ పార్ట్, they couldn't do the justification to the handwriting. ఓకే. So ఆ moment లో I have a thought, అరే why can't I focus on handwriting to these students? ఓకే. సో ఆ ఒక ముగ్గురు పిల్లలతోటి తర్వాత ఇంకొక ఇద్దరిని యాడ్ చేశాను. టోటల్ గా 5 members తోటి నేను హ్యాండ్ రైటింగ్ ఎక్స్పెరిమెంట్ చేశాను. ఈ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పెరిమెంట్ పిల్లలకి ఫస్ట్ స్టేజ్ వచ్చేసి 4 ruled అండి. 4 ruled బుక్ మీద ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి 4 ruled, సెకండ్ స్టేజ్ వచ్చేసి డబుల్ రూల్, థర్డ్ స్టేజ్ వచ్చేసి సింగిల్ రూల్, ఓకే. ఫోర్త్ స్టేజ్ ఇస్ ప్లెయిన్ పేపర్. సో పిల్లలకి ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయించినట్లయితే ఆటోమేటిక్ గా విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ దిస్ 3 months దే కెన్ ప్రజెంట్ అ వండర్ఫుల్ అండ్ అ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. ఓకే. ఎస్. సూపర్. అంటే ఇప్పుడు ఓన్లీ మీరు ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ వెళ్తుంటారు. వాట్ ఐఎమ్ ఆస్కింగ్, మీరేమైనా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఏదైనా అంటే మీ తరఫు నుంచి ఏమైనా నేర్పించాలని ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ పిల్లలకు అంటే స్కూల్లో చెప్పకపోవచ్చు ఇదంతా,
మీ తరఫు నుంచి ఏమైనా అట్లాంటివి చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? అంటే నేను కూడా వెళ్తుంటా మోటివేషన్ యాజ్ అ స్పీకర్, యు నో దట్. నేను కూడా వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే మోటివేషన్ చేస్తుంటా పిల్లలకు. ఓకే. లైక్ మీరు అన్నట్టు అంటే మోరల్ వాల్యూస్ కావచ్చు, స్టడీ స్కిల్స్ కావచ్చు, వాట్ ఈస్ సొసైటీ, సో వాట్ ఈస్ లైఫ్, ఇవన్నీ దాని మీద నేను వాళ్ళకు మోటివేట్ చేసి వాళ్ళని ఒక మంచి రైట్ ట్రాక్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటా. సో మీ వంతు ఇట్లా ఈ క్యాలిగ్రఫీ ఏమైనా అలాంటి ప్లానింగ్ ఉందా? సార్ టు బి ఫ్రాంక్, అంటే ఎందుకు అడుగుతున్నా ఈ క్వశ్చన్ అంటే, చాలా మంది సొసైటీలో ఏదో ఒకటి చేయాలి అనే ఒక థాట్ ఉంటుంది. సో అట్లా గవర్నమెంట్ పిల్లలకు చాలా మంది ఉంటారు కాబట్టి అట్లా మీకు ఏమైనా ఉందా? ఎస్ సార్, తప్పకుండా 100% నాకు ఈ థాట్ ఉండే అండి. ఓకే. సో గవర్నమెంట్ స్కూల్సే కానీ లేకపోతే ఇంకేదైనా సమ్ రూరల్ ఏరియాస్లలో ఉన్నటువంటి స్కూల్స్ చదువుకునేటువంటి పిల్లలకి ఓకే. తప్పకుండా మన యొక్క వాల్యుబుల్ సర్వీసెస్ వాళ్ళకి అందచేయాలి. సో టు బి ఫ్రాంక్, ఐ నాట్ ఓన్లీ వర్క్ ఫర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండి. ఇంటర్నేషనల్ స్కూల్స్తో పాటు ఇంకా సమ్ కైండ్ ఆఫ్ అదర్ పబ్లిక్ స్కూల్స్, హై స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ఐఎమ్ అవేర్ ఆఫ్ ఆల్ ద స్కూల్ స్టూడెంట్స్ అండ్ మేనేజ్మెంట్స్, ఈవెన్ టీచర్స్ కూడా నేను చాలా మందికి నేను పరిచయిస్తుండే. అండ్ స్టూడెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ నన్ను గుర్తుపడతారు. ఓకే. అండ్ టిల్ టుడే నా స్టూడెంట్స్ వచ్చేసి ఒక మంచి మంచి పొజిషన్స్ లో కూడా ఉన్నారండి. ఓకే. సో టిల్ టుడే దే విల్ బీ ఇన్ టచ్ విత్ మీ. అవుట్ ఆఫ్ లో, అబ్రాడ్ లో ఉంటారు, యూఎస్ లో ఉన్నారు, సమ్ కైండ్ ఆఫ్ అదర్ కంట్రీస్, స్టిల్ దే బీ ఇన్ టచ్ విత్ మీ. నాకు Okay. వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో డెఫినెట్లీ దే విల్ బీ ఇన్ టచ్. అండ్ మోర్ ఓవర్ టిల్ టుడే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, సార్ ఈ రోజు వరకు కూడా మీరు స్టిల్ యూర్ కంటిన్యూయింగ్ దట్ ప్రొఫెషనా అని చాలా మంది అడిగారు. అండ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే, సో వై కాంట్ యూ కమ్ టు అబ్రాడ్? ఓకే. Yes, why can't you? Because you having you kind of a unique person. Like I have to be here, sir. మీరు వచ్చేయండి, will provide whatever the facilities that you required. చాలా మంది అడిగారండి. బట్ సింప్లీ ఐ రిఫ్యూజ్ దాట్. ఎందుకంటే ఇక్కడ మన ఇండియాలో మన స్కూల్స్, మన పిల్లలు, వాళ్ళకి వీళ్ళకి ఐ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ అనేది నాకు ఆలోచన. మోర్ కమింగ్ టు ద గవర్నమెంట్ స్కూల్స్ ఏంటంటే, తప్పకుండా గవర్నమెంట్ పీపుల్ ఇఫ్ దే కెన్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ, తప్పకుండా నేను 100% నేను మీతో పాటు వస్తాను. విల్ డూ ద వాల్యుబుల్ సర్వీస్, ద బెస్ట్ వాట్ ఎవర్ వీ కెన్ డూ, ద బెస్ట్ వీ కెన్ డూ ఫర్ ద స్కూల్ స్టూడెంట్స్. ఓకే బ్రదర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ క్యాలిగ్రఫీ స్టూడెంట్స్ అంటే పిల్లలు మీలాగా ఎవరైనా ఇంట్రెస్ట్ అంటే 100 మంది పిల్లలు ఎవరో ఒక స్టూడెంట్స్ నేర్చుకొని దీన్ని కెరియర్గా తీసుకోవాలనుకుంటే, ఈ కెరియర్లో వాళ్ళు సక్సెస్ కావచ్చు అంటే అవుతారా? ఇది కెరియర్గా తీసుకుంటే బాగుంటుందా? నేను నెక్స్ట్ ఇదే చెప్పాలనుకుంటున్నాను బ్రదర్ మీకు. ఇది ఎట్లా అంటే, నేను మీకు చెప్పాను కదా ఇంతకు ముందు, మిమ్మల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేశారా, ఇది చాలా విమర్శలు వచ్చాయి మీకు ఏమన్నా అని చెప్పి మీరు అడిగారు. అవును. సో ఐ హ్యావ్ chosen a way, sir. ఎందుకంటే రైట్ ఫ్రమ్ మై బిగినింగ్ ఐ హ్యావ్ స్టూడ్ ఓన్లీ ఆన్ వన్ బోట్. ఓకే. ఒకటే పడవ మీద కాలు పెట్టాను. టిల్ టుడే అదే పడవ మీద ట్రావెల్ చేస్తున్నాను నేను. ఓకే. అండ్ మోర్ ఓవర్ చాలా మంది ఈ లైఫ్ లో వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ సక్సెస్ చేసుకోపోవడానికి గల కారణం ఏంటి అంటే, దే కుడెంట్ స్టాండ్ కాన్స్టెంట్లీ ఆన్ అ పర్టికులర్ జాబ్. ఏదో ఒక కష్టం రాగానే ఈ వేలో వెళ్తారు, ఆ కంపెనీ బాగాలేదు, వేరే కంపెనీ, అటు నుంచి అటు షిఫ్ట్ అవ్వడము, షఫుల్ అవ్వడము, జంప్ అవ్వడము. సో ఈ విధంగా ఏంటంటే కెరీర్ మొత్తం కూడా ఒక కంప్లీట్ ఒక డిస్టర్బెన్స్ మూడ్ లోకి అది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మనం ఏదైతే నమ్ముకున్నామో, మన యొక్క నమ్ముకున్న వృత్తికి 100% మనం న్యాయం చేయగలగాలి. సో ఈ విధంగా మనం విన్నట్లయితే డెఫినెట్లీ ద సక్సెస్ విల్ బి అవర్స్. సో మీరు అడిగారు, సో ఇందులో మీరు సక్సెస్ అంటే కెరియర్ బిల్డ్ చేయొచ్చు అని అడిగారు కదా పిల్లల్ని. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చాలా రేర్ సార్ ఇది. ఎవరైతే నాలాంటి ప్యాషనెటిక్ గైస్ ఎవరైతే ఉంటారో, ప్యాషనెటిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అఫ్ కోర్స్ దీనికి చాలా మార్గాలు ఉంటాయి కాలిగ్రఫీ. సో దే హ్యావ్ టు హోల్డ్ అ ప్రాపర్ రూట్. మనం పెద్ద చెట్టుని మనం క్లైమ్ చేయాలి, దాన్ని ఎక్కాలి అంటే దానికి ఉన్నటువంటి ఒక ప్రాపర్ రూట్ ని మనం చూస్ చేసుకోవాలి ఫస్ట్. వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు క్లైమ్ అ ట్రీ, ఇజంట్ ఇట్? సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నేను అఫ్ కోర్స్ ఇఫ్ దే ఆర్ రియల్లీ ప్యాషనెటిక్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రొఫెషన్, అఫ్ కోర్స్ దే కెన్ గో ఫార్వర్డ్. కరెక్టే. అంటే ఇప్పుడు నవే డేస్ నోబడి దే డోంట్ హ్యావ్ పేషెన్స్. అంటే నాకు తెలిసి దీంట్లో పేషెన్సీ అవసరం. అంటే ఇవన్నీ నేర్చుకొని ఒక స్టాండర్డ్గా అయ్యి, అంటే నేను ఒక బుక్లో చదివిన, ఒక
ఒక మాస్టర్ చెప్పింది ఏంటంటే ఒక 10,000 అవర్స్ ఒక ఫీల్డ్లో కానీ మనము స్పెండ్ చేస్తే యూ బికమ్ ఏ మాస్టర్. అంటే ఆల్మోస్ట్ ఒక 5 years అన్నమాట. ఓకే. సో ఎనీ ఫీల్డ్. సో మీరు చెప్పినట్టు ఒకటే దాని మీద ఫోకస్ పెట్టి ఒకవేళ నేర్చుకుంటే దే విల్ సక్సెస్. ఎస్. కరెక్ట్ అది. యా శ్రీకాంత్ గారు, నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే మెయిన్గా ఈ జనరేషన్లో పిల్లలకి ఎట్లా ఉందంటే దే ఆర్ కంప్లీట్లీ అడిక్టెడ్ ఫర్ ద ఈజీ మనీ. ఎస్. ఈ ఈజీ మనీ కాకుండా వాళ్ళు కొంచెం, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యతకి కానీ దేవుడు ఇచ్చినటువంటి తెలివితేటలకు కానీ వాళ్ళు ఒక ప్రాపర్ వేలో దాన్ని యూజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ టుడేస్ జనరేషన్ చాలా అద్భుతమైనటువంటి జనరేషన్. అంటే లైక్ అద్భుతమైనటువంటి జనరేషన్ ఎందుకు అంటున్నానంటే చక్కటి తెలివితేటలు ఉన్నాయి పిల్లలకి, చక్కటి కాన్సన్ట్రేషన్ ఉంది, చక్కటి చదవగలరు. బట్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ఏ రాంగ్ ట్రాక్. అలా కాకుండా మరి ముఖ్యంగా పేరెంట్స్, దయచేసి పేరెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే అండి, మీ పిల్లలతోటి అట్లీస్ట్ ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం. అఫ్ కోర్స్ సార్, ఎట్లా అంటే ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీని రన్ చేయడానికి, ఎందుకంటే ఫాదర్ ఒక్కళ్ళే పనిచేస్తే ఇల్లు గడవదండి. సో అట్ ద సేమ్ టైం మదర్ ఆల్సో హ్యాస్ టు టేక్ ద ఇనిషియేటివ్. అమ్మ నాన్న ఇద్దరు పనిచేస్తేనే, భార్య భర్త ఇద్దరు పనిచేస్తేనే ఆ ఇల్లు గడవడం అనేది చాలా ప్రాపర్గా ఉంటుంది ఈ జనరేషన్లో. సో ఈ మూమెంట్లో ఏం జరుగుతుందంటే మెయిన్గా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా వస్తున్నారా, ఓకే వాళ్ళు వెళ్తారు వస్తారు. పేరెంట్స్ ఏంటంటే అమ్మ నాన్న ఇద్దరు కలిసి డ్యూటీకి వెళ్తారు వచ్చేస్తారు, చాలా టైర్డ్ అయిపోయి వస్తూ ఉంటారు. సో వాళ్ళు ట్రావెల్ చేయాలి, రావాలి, మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఇంట్లో దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దర్ హౌస్ హోల్డింగ్ వర్క్స్ అండ్ ఆల్. మళ్ళీ పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయాలి అంటే దే డోంట్ హ్యావ్ ఎ టైం, ఆబ్వియస్లీ ఉండట్లేదండి. బట్ దిస్ ఈస్ అ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్, దట్ యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలతోటి మీరు టైం స్పెండ్ చేయగలిగితే మాట్లాడండి వాళ్ళతోటి. నాన్న పొద్దున స్కూల్కి వెళ్ళావు కదా, ఇంటికి వచ్చావు, ఏం జరిగింది ఈరోజు అంతా తెలుసుకోండి. ఆ టీచర్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళతోటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏ విధంగా వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ హోంవర్క్స్ ప్రాపర్గా చేస్తున్నారా లేదా. అండ్ స్పెషల్గా మెయిన్గా నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది కంపల్సరీ జరుగుతుందండి. 100% ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా, మమ్మీ డాడీ, అమ్మ నాన్న ఇద్దరు పేరెంట్స్ కూడా కంపల్సరీ ఆ పేరెంట్ టీచర్ మీటింగ్కి అటెండ్ అవ్వాల్సిందే. ఆ పీటీఎంకి కంపల్సరీ అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్ టీచర్స్ తోటి 100% వాళ్ళు మాట్లాడాలి. ఇది అంటే యాక్చువల్గా ఏంటంటే చాలా మంది పేరెంట్స్ మేము డబ్బులు కడుతున్నాం కదా, మీరంతా చూసుకోవాలి, ఇంకా మేమేంది అనేది ఒక థాట్లో ఉంటారు. అవునండి. సో దాంతోపాటే నేను అంటే వ్యూవర్స్ చెప్పదలుచుకున్నా అంటే సైకలాజికల్గా, అంటే పిల్లలు ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక రకంగా ఉంటారు. అంటే లర్నింగ్ మోడ్లో అప్ టు 7 years వరకు ఎక్సలెంట్ లర్నింగ్ ఉంటుంది పిల్లలది, ఐక్యూ లెవెల్ చాలా బాగుంటుంది. ఆ టైంలో ఎలాంటి స్కిల్ నేర్పించినా చాలా దే విల్ క్యాప్చర్ దట్. ఎగ్జాక్ట్లీ సార్. 7 years వరకు, అండ్ 7 to 12 years ఒక ఏజ్ ఉంటుంది, 12 to 14 years, 7 to 14 years తర్వాత. అంటే నేను మా బాబుకి కూడా చెప్తుంటే ఏంటంటే ఎస్పెషల్లీ ఎనీ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా కావచ్చు, 16 to 19 years అయితే క్రూషియల్ ఏజ్ అది. ఆ ఏజ్లో కనుక అంటే అప్పుడే హార్మోన్స్ చేంజ్ అవుతుంటాయి, అంటే బయాలజికల్గా డిఫరెంట్ ఉంటుంది, థాట్స్ అన్ని డిఫరెంట్స్ ఉంటాయి. సో నేనేం చెప్పిన అంటే మా వాడికి 16 to 19 years వెరీ డేంజర్ అని ఒక సబ్ కాన్షియస్ మైండ్లో వేసేసిన. మనకి మళ్ళీ అడుగుతుంటా. ఓకే. అండ్ 19 years తర్వాత ఏ థాట్ వచ్చినా దట్ ఈస్ రైట్ థాట్ అని చెప్పిన అనమాట. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సో 16 to 19 years పిల్లలకు ఇది చెప్పాలి. ఈ విషయం గురించి నేను చెప్పదలుచుకున్నానండి పేరెంట్స్కి. ప్రతి ఒక్క పేరెంట్ కూడా యాజ్ యూజువల్, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ పిల్లలతోటి టైం స్పెండ్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి అండి, ఇఫ్ యూ హ్యావ్ అ బాయ్ చైల్డ్ మీకు ఉన్నట్లయితే, అబ్బాయి మీకు ఉన్నట్లయితే, ఖచ్చితంగా డాడ్ హ్యాస్ టు టేక్ ద ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ హిస్ పర్టికులర్ చైల్డ్. కరెక్ట్. పాప ఉందండి, అమ్మ ఖచ్చితంగా తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా, మంచి చెడ్డలు మొత్తం కూడా తెలుసుకోవాలి. అండ్ ఈ రోజులో నేను సమాజంలో ఒకటి అబ్జర్వ్ చేశానండి.
ఆడపిల్లలు ఉన్నారండి. మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మీ ఇంట్లో ఉన్నారు, నా ఇంట్లో ఉన్నారు, అందరి ఇంట్లో ఉంటారు ఆడపిల్లలు. ఆడపిల్ల అంటే ఒక దేవత, ఒక మహాలక్ష్మి. అవును. సో మనము ఆడపిల్లకి చెప్పినటువంటి జాగ్రత్తలు మగపిల్లవాడికి ఎందుకు చెప్పట్లేము, ఎందుకు చెప్పలేకపోతున్నాము, దీని విషయం గురించి మనం మాట్లాడదాం. అదేంటి అంటే, Okay. అమ్మాయి బయటికి వెళ్తుంది, బయటికి వెళ్ళేటప్పుడు పంపిస్తాం హ్యాపీగా. కంపేరింగ్ విత్ ఎర్లియర్ జనరేషన్స్, ఈ జనరేషన్ లో ఎలా ఉందంటే మెయిన్ గా వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్. అవును. సో అమ్మాయిలు అబ్బాయిలు ఇవాళ అందరూ ఈక్వల్ అయిపోయారు అనేది సమాజంలో అందరూ అనుకుంటున్నారు. బట్ బీయింగ్ యాజ్ రెస్పాన్సిబుల్ పేరెంట్స్ ఎట్లా ఉండాలంటే, అఫ్ కోర్స్ డ్రెస్సింగ్ అనేది ఒక పార్ట్, ఆ వేసుకునేటువంటి డ్రెస్సింగ్ లో కూడా ఒక పద్ధతి, అది మనము పిల్లలకి మనం కొంచెం గైడ్ చేయగలిగితే ఆడపిల్లలకి, దట్ విల్ బి గుడ్. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి, అమ్మాయిలకి మనం జనరల్ గా చెప్తూ ఉంటాం ఎలా అంటే, చున్నీ సరిగ్గా సర్దుకొనారా, పద్ధతిగా వేసుకో, పద్ధతిగా కూర్చో, ఓకే. జాగ్రత్తగా వెళ్ళిరా, రోడ్డు మీద వెళ్తున్నావు జాగ్రత్తగా వెళ్ళిరా, జాగ్రత్త త్వరగా వచ్చేసే ఇంటికి. ఓకే, దట్స్ ఫైన్. ఎందుకు జాగ్రత్త చెప్తున్నావు? అమ్మాయి కాబట్టి తన యొక్క సేఫ్ సైడ్ లో ఉండాలి కాబట్టి. నువ్వు అమ్మాయికి చెప్పినటువంటి జాగ్రత్తనే మీ బాబులకు కూడా చెప్తున్నారా? బాబులకు ఎందుకు చెప్పారంటే వీడి మొగాడ్రా బుజ్జి అంటారు. సార్ నేను ఈ విషయం So, గురించి నేను ఒకసారి correct. మాట్లాడతాను. నువ్వు ఆడపిల్లకి ఏ విధంగా అయితే ఒక ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నావో, మగ పిల్లవాడికి కూడా అదే విధంగా గైడెన్స్ ఇవ్వాలి. ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలో నేను చెప్తాను. ఓకే. పిల్లోడు బయటికి వెళ్తున్నాడు, అరే బేటా పెద్దోడు అవుతున్నావు, పిచ్చి వేషాలు వేయొద్దు, ఓకే. ఏ పాన్ షాపుల దగ్గర కనబడొద్దు, గుట్కాలు తినొద్దు, సిగరెట్లు తాగొద్దు, బార్ షాపుల దగ్గర నీ ఫ్రెండ్స్ ఉంటారు, తాగొద్దు, ఓకే. మందు తాగటం, ఇవన్నీ కూడా ఎట్లా అంటే సార్, అబ్బాయిలే కదా వాడికి అన్ని తెలుసులే, వాడికి ఏం కాదులే అని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ కూడా వాడికి తెలుసు, పిల్లవాడికి తెలుసు అంటే వదిలేస్తారు. So, అయితే మెయిన్ గా నేను లెట్ మీ కంప్లీట్ మై వర్షన్. yeah. ఒక అబ్బాయికి ఒకటి సార్ ఓకే. స్ట్రాంగ్ గా చెప్పవలసినటువంటి బాధ్యత బీయింగ్ యాజ్ అ పేరెంట్స్ మనకుంది. అదేంటి అంటే, బయటికి వెళ్తున్నావు, హీ మైట్ బి హ్యావింగ్ మెనీ గర్ల్ ఫ్రెండ్స్. ఓకే. ఓకే, నేను చెప్తున్నాను సార్, నువ్వు బయట ఒక అమ్మాయిని వెళ్ళేటప్పుడు కామెంట్ చేసే ముందు యూ నీడ్ టు థింక్ వన్స్, ఓకే. ఇజంట్ ఇట్? నువ్వు బయట ఆడపిల్లని కామెంట్ చేయదలుచుకుంటే, మరి నీ ఇంట్లో కూడా నీకు ఒక ఆడపిల్ల ఉంది, నీకు ఒక అమ్మ ఉంది, నీకు ఒక చెల్లి ఉంది, నీకు ఒక అక్క ఉంది. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో కూడా తోటి ఆడపిల్లల్ని కూడా నీ సహోదరులాగానే చూడాలి, చెడు ఉద్దేశంతో చూడకూడదు అనేటువంటి ప్రాపర్ గైడెన్స్ బీయింగ్ యాజ్ ఎ పేరెంట్స్ మనము ఈ మగపిల్లలకి చెప్పదలుచుకుంటే 100% చాలా అఘాయిత్యాలు అనేవి మాక్సిమం తగ్గుతాయి సార్. నేను అదే ఇంతకు ముందు కూడా చెప్పిన కదా, అది అంటే సింపుల్ గా మీరు క్లారిటీగా చెప్పారు. నేను సింపుల్ గా ఏం చెప్పిన అంటే 16 to 19 years నీ థాట్ ఏది వచ్చినా అది రాంగ్. అవునే సార్, అప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు కదా, వాళ్ళు లోకం wrong అని చూస్తున్నారు, చెప్పాను. వాళ్ళు లోకం చూస్తున్నారు, Yeah. సమాజంలో ఉంటున్నారు వాళ్ళు. ఎస్. సో సింపుల్ గా రాంగ్ అన్నప్పుడు వాడు అక్కడ ఆగిపోతాడు. అరే డాడీ చెప్పిండు కదా 16 to 19 years వరకు మనకు వచ్చే థాట్స్ అన్ని ఏమైనా కావచ్చు సార్. వాళ్ళు అంత డీప్ థింకింగ్ పిల్లలకి, ఈ జనరేషన్ పిల్లలకు ఉండదు సార్. నేను చెప్తున్నాను కదా, ఒక అమ్మాయి వెళ్తుంది, అమ్మాయి వెళ్తుంటే ఆ అమ్మాయితో ఏ విధంగా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఆమెను ఏ విధంగా మాట్లాడాలి, అంటే పలకరించాలి. సరే ఇప్పుడు ఇదంతా రియల్ గా మీరు చెప్పినట్టు మనం ఎంత జాగ్రత్తలు చెప్పినా ఈ అంత ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ సోషల్ మీడియా నుంచి వస్తుంది. Yeah. మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్. Yeah. ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న పిల్లలు ఐడీస్ క్రియేట్ Yes, చేసుకొని yes, yes. రీల్స్ చేయడము. ఓకే, కొందరు ఫేమస్ అవుతారు, కొందరు ఏమో ఇంకా ఏదేదో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో మంచి దారిలో వెళ్తే గుడ్ థింగ్, కానీ ట్రాక్ చేంజ్ అయితే అవును సార్, So, మెయిన్ గా అట్లాంటి వాళ్ళకి చాలా problems ఇన్ఫ్లుయెన్సర్స్ సార్, మెయిన్ గా దానికి కారణం ఇన్ఫ్లుయెన్సర్స్. ఎందుకని చెప్పేసి అంటే, ఈవెన్ మన ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ఉంటారు చాలా మంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాపర్ డ్రెస్సింగ్ వేసుకొని మనం బయటికి వెళ్తాం. అఫ్ కోర్స్ Yes. వీఆర్ ద ప్రొఫెషన్స్ కాబట్టి ఖచ్చితంగా మనం వి నీడ్ టు మెయింటైన్ అ ప్రాపర్ డ్రెస్సింగ్. సో కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, అవసరమా టై పెట్టుకోవడం అవసరమా, లేకపోతే ఆ డ్రెస్ ఆ షూ వేసుకోవడం అవసరమా తనకి అంటే, అఫ్ కోర్స్ మన యొక్క ప్రొఫెషన్ ని బట్టి మనం వీ హ్యావ్ టు మెయింటైన్ దట్. Yes. కొందరు ఏ విధంగా చెప్తారంటే పాజిటివ్ వేలో కొందరు ట్రీట్ చేస్తారు, కొందరు నెగిటివ్ వేలో ట్రీట్ చేస్తూ ఉంటారు. నేను కమింగ్ టు మై చైల్డ్హుడ్, ఐ టోల్డ్ యూ రైట్ ఎర్లియర్, చాలా మంది క్రిటిసైజ్ చేసేవాళ్ళు నా ఫ్రెండ్స్. ఎందుకు అని చెప్పేసి అంటే, ఆల్వేస్ ఐ యూస్ టు మెయింటైన్ అ ట్రిమ్డ్ ఐరన్ డ్రెస్. నా స్కూల్ యూనిఫామ్ కానీ, నా కాలేజ్ యూనిఫామ్ వాట్ ఇట్ మే బి, చాలా ఒక పద్ధతిగా అనమాట. మై డాడ్ ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్ సార్. కంపల్సరీ పాలిష్ కి షూ ఉండాలి, షూకి పాలిష్ ఉండాలి, షూకి కంపల్సరీ పాలిష్ ఉండాలి. ఐ యూస్ టు మెయింటైన్ బిటిల్స్ 100%, అండ్ నీట్ డ్రెస్సింగ్. ఇన్ షర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
అండ్ మనం డ్రెస్సింగ్ ప్రాపర్గా వేసుకుంటే సరిపోదండి. ద వే హౌ వీ బిహేవ్ ఇన్ ద సొసైటీ, మనం మాట్లాడే విధానం ఎలా ఉంది, ఇజంట్ ఇట్? మనం ఎదుటి వాళ్ళతోటి మనం బిహేవ్ చేసినట్టు బిహేవియర్ ఏ విధంగా ఉంది, మనము వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్లో మాట్లాడుతున్నామా, లేకపోతే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతున్నామా, ఇజంట్ ఇట్? సో ఆల్వేస్ వీ హ్యావ్ టు బీ ఇన్ ఏ పాజిటివ్ మోడ్ సార్. పాజిటివ్ గానే మనం థింక్ చేయాలి, పాజిటివ్ గానే మాట్లాడాలి. మనం చేస్తాం సొసైటీ అనేది. ద సేమ్ థింగ్ వీ నీడ్ టు ట్రైన్ అవర్ చిల్డ్రన్, ద సేమ్ థింగ్ వీ నీడ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్, అబ్బాయిలకే కానీ అమ్మాయిలకే కానీ. నేను కూడా అంటే చాలా మందికి అంటే స్కూల్లో పిల్లలకి వెళ్ళినప్పుడు చెప్తుంటా, డోంట్ ఫోకస్ ఆన్ గర్ల్స్, ఫోకస్ ఆన్ గోల్స్ అని చెప్తుంటా. ఎగ్జాక్ట్లీ, దే నీడ్ టు ఫోకస్ ఆన్ దేర్ గోల్స్ సో దట్ దే విల్ బి అచీవ్ దేర్ డెస్టినేషన్. సూపర్, చాలా మంచిగా చెప్పారు. సో నవే డేస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అంటే మనం ఒక్కరం ఆలోచిస్తే కాదు, పేరెంట్స్ యాజ్ ఏ పేరెంట్గా వాళ్ళు ఆలోచించాలి, యాజ్ ఏ అంటే పిల్లలు కూడా ఆలోచించాలి వాళ్ళ పేరెంట్స్ గురించి. ఆలోచించినప్పుడే దీన్ని మనం ఏదైనా కంట్రోల్ చేయగలుగుతాం. అంటే మనం చేసే వర్క్ ఏందనేది వాళ్ళకు కూడా తెలిసి. ఎస్ సార్, ఈ విధంగా మనము చేయాలి అని అనుకున్నప్పుడు ఐ హ్యావ్ ఏ సజెషన్ సార్. మేక్ యువర్ చిల్డ్రన్ బిజీ. ఎస్, మేక్ యువర్ చిల్డ్రన్ బిజీ, దట్స్ ఇట్. వాళ్ళకి ఏదో ఒకటి, వాళ్ళని అది ఒక పర్టికులర్ ఒక గేమ్లోనా, లేకపోతే ఏదైనా పర్టికులర్ థింగ్లోనా, లేకపోతే ఒక వాడిని ఒక అథ్లెటిక్స్లో జాయిన్ చేయించడమా, లేకపోతే స్విమ్మింగ్ మీద ఫోకస్ చేయడమా, క్రికెట్ మీద ఫోకస్ చేయించడమా, లేకపోతే నీడ్ టు మేక్ దెమ్ బిజీ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా రోనిత్ రెడ్డి గారు తన అంటే ఎక్స్పీరియన్స్ లైఫ్, అంటే స్టార్టింగ్ నుంచి తన క్యాలిగ్రఫీ నుంచి, తన చిన్నప్పటి ఫ్యాషన్ నుంచి, తన ఒక కోచ్ అండ్ ఒక యాక్టరు, ఆయనకున్న ఫ్యాషన్స్ ఎలా ఉన్నాయి, ఆల్ దీస్ థింగ్స్ అంటే షేర్ చేశారు. అండ్ పిల్లలు ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా ఉండాలి, ఇలా చాలా రకాలుగా అంటే సొసైటీ పరంగా పిల్లలు ఏ ట్రాక్లో వెళ్తున్నారు, చాలా రకాలుగా మనతో షేర్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, అంటే తను ఇందాక అంటే మన పాడ్కాస్ట్లో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండ్ వరకు మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటు యాజ్ ఏ అంటే మోటివేషనల్ స్పీకర్గా అండ్ క్యాలిగ్రఫీ కోచ్గా తను ఎన్నో సెషన్స్, ట్రైనింగ్స్, అంటే టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చాలా నంబర్ ఆఫ్ సెషన్ చేశారు. సో మీకెవరికైనా తన క్యాలిగ్రఫీ పిల్లలకు కావచ్చు, ఇంకెవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్. అండ్ మేము అంటే యాజ్ ఎ బ్రదర్గా మేమిద్దరం కలిసి కూడా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ వెళ్ళి మాట్లాడి అక్కడ ఉన్న స్టూడెంట్స్కు ఈ మోరల్ వాల్యూస్ కావచ్చు, ఈ స్కిల్స్, ఈ క్యాలిగ్రఫీ స్కిల్స్ కావచ్చు తను చెప్తుంటాడు. నేను యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్గా అండ్ NLP ప్రాక్టీషనర్గా కొన్ని టెక్నిక్స్ కొన్ని చెప్పడము, ఇవన్నీ సో మేము ప్లాన్ చేస్తున్నాము. ఈ వీడియో మీకు అంటే మంచిగా అనిపిస్తే చాలా మందికి షేర్ చేయండి, చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఇవన్నీ. So finally I can tell everyone that work hard in silence and success will make the noise. That's it. And ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సైలెంట్గా హార్డ్ వర్క్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ హార్డ్ వర్క్, try to do the smart work. Okay, so that will be useful for everyone. Fine, thank you so much Srikanth garu, and thank you dear parents and even the viewers. And especially like final ga nenu okati cheppadaluchukunnanu, and he's one of my best friends, and Srikanth garu, and such a wonderful person, and being as a motivational speaker, as a co-motivational speaker, and he have achieved many like certificates from so many people, to be frank. And సార్ మీరు మీ గురించి చెప్పాలంటే మీరు ఇంత మంచి ఒక డాక్టరేట్ పొజిషన్లో ఉండి, అండ్ మోర్ ఓవర్ లైక్ ఒక కోచ్గా ఉండి, అండ్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ రన్ చేయడమే కానీ, లేకపోతే వాట్ ఇట్ మే బీ, ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్. అండ్ ట్రై టు సబ్స్క్రైబ్ హిస్ ఛానల్. అండ్ అందరూ కూడా చక్కగా మాకు ఈ యొక్క వీడియోకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.